మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంది. పార్టీలో ఎమ్మెల్యేలు చేరడం ఒక ఎత్తు, ఎంపీలు చేరడం ఒక ఎత్తు, రాజ్యసభ సభ్యులు చేరడం ఒక ఎత్తు, రాజీనామాలు చేయడం ఇవన్నీ అనుకుంటే ఆమె పార్టీ మాదేనని ప్రకటించడం ఒకటి ఎత్తు, శాసనసభాపక్షంగా వాళ్ళని గుర్తించడం ఒక ఎత్తు, పార్లమెంట్లో వీళ్ళకి గుర్తింపుకి సంబంధించి చర్చ జరుగుతుండడం ఇంకొక ఎత్తు, పార్టీ నిధులు స్తంభించిపోవడం ఒక ఎత్తు, పార్టీ కార్యాలయం రెబల్స్ స్వాధీనం చేసుకోవడం ఒక ఎత్తు, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిక ఇప్పుడు తాజాగా రాజీనామా చేసింది. టోటల్ పార్టీ అధ్యక్షురాలు మమత, రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిక ఆమె రాజీనామా చేసేసింది. తద్వారా ఇక మమత మాట వినేవాళ్ళు, అభిషేక్ బెనర్జీ మాట వినేవాళ్ళు క్రమంగా కరువు అవుతున్నారు. అభిషేక్ బెనర్జీ అహంకారం, మమతా బెనర్జీ మమకారం అతని పట్ల పార్టీకి శాపమైంది. అది కాస్త ఓవరాల్గా ఆమెకి ప్రతిపక్షానికి పరిమితం చేసి ఇప్పుడు ఆ లోపం వెంటాడుతోంది.